చూస్తున్నాం తెలంగాణలో ఎస్ఐ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో 88,875 మంది ఉత్తీర్ణున్నట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, ఎస్ఐ ఫలితాల విడుదలకు సంబంధించిన వివరాలేంటి? తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఇచ్చిన నోటిఫికేషన్ గా చెప్పొచ్చు. పోలీస్ శాఖలో సుమారు 2,17,000 మంది దీన్ని అప్లై చేయడం జరిగింది. ఈ నెల 17న ఏప్రిల్ నాడు జరిగిన ఎస్ఐ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ పాటు ఏఆర్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి అదేవిధంగా కమ్యూనికేషన్ బ్యాచ్కి సంబంధించిన కూడా రిజల్ట్స్ ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ విడుదల చేయడం జరిగింది. దీంట్లో 1,74,962 మంది క్యాండిడేట్స్ సివిల్ కి పరీక్ష రాయగా 88,875 మంది ఉత్తీర్ణులైనట్టుగా కూడా సమాచారం అందుతుంది. దీంతో పాటు కమ్యూనికేషన్ విభాగంలో కూడా సుమారు 10,584 మంది ఎగ్జామ్ రాయగా 1,709 మంది పాస్ అయినట్టుగా తెలుస్తుంది. దీంట్లో 52% మేల్ పర్సంటేజ్ గా, అదేవిధంగా మహిళా అభ్యర్థులు 42% గా ఉత్తీర్ణత సాధించినట్టుగా తెలుస్తుంది. ఇవి ప్రిలిమ్స్ కి సంబంధించి రిజల్ట్స్ ఈ రోజు రిజల్ట్ చేయడం వదలటం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో, గతంలో ముందుగా ఈవెంట్స్ పెట్టేవాళ్ళు, ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్స్ రాపించేవాళ్ళు. ప్రస్తుతం ఆ ప్యాటర్న్ ని చేంజ్ చేశారు. సివిల్స్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా కూడా ముందు ప్రిలిమ్స్ లోనే చాలా మందిని వాషౌట్ చేయొచ్చు కాబట్టి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లోనే ఆ తర్వాత ఈవెంట్స్ పెట్టాలని చూశారు. అదేవిధంగా ఈ ఈవెంట్స్ లో కూడా రన్నింగ్ రేస్ అనేది ఒకటి తీశారు. గతంలో 5 కిలోమీటర్ల రన్నింగ్ ఉండేది, ఆ తర్వాత ఈవెంట్స్ ఉండేది. తర్వాత క్వాలిఫై అయిన తర్వాతనే మెయిన్స్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు. ముందుగా ఇప్పుడు అంటే కొంతమంది ఈవెంట్స్ లో రాయలేక, అంటే చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో అభ్యర్థులు ఎస్ఐ అప్లికేషన్ పెట్టిన వాళ్ళు ఎస్ఐగానే హాకీ డ్రెస్ వేసుకోవాలనే తప్పంతో ఎవరైతే ముందుకు వస్తారు. కొంత ఫిజికల్ ఈవెంట్స్ లో రన్నింగ్ రేస్ లో కావచ్చు, అదేవిధంగా హై జంప్ లో కావచ్చు, ఎవరైతే ఫెయిల్ అవుతున్నారో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని తెలివైన చురుకైన అభ్యర్థులు తీసుకోవాలన్న ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర పెట్టడం జరిగింది, తెలంగాణ ప్రభుత్వం దగ్గర. ఆ తర్వాత వాళ్ళు దీన్ని ప్రిలిమ్స్ అదేవిధంగా ఈవెంట్స్ తర్వాత మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంది. మొత్తంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ మాత్రం అతి తక్కువ రోజుల్లోనే 17వ తారీఖు జరిగింది. ఈ రోజు అంటే ఒక 10 days గ్యాప్ లో రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. సత్య. రైట్, థ్యాంక్ యూ చంద్ర.